హాయ్ ఫ్రెండ్స్. ప్రో కబడ్డీ సీజన్ 12 యొక్క ఆక్షన్ అనేది మనకైతే ఒక చరిత్ర అయితే కాబోతుంది. అంటే మనకైతే ఒక హిస్టరీ అయితే క్రియేట్ చేయబోతుంది. ఎందుకంటే మేమైతే చాలా పెద్ద ప్లేయర్స్ అయితే ఆక్షన్‌లో అయితే మనకైతే టీమ్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మనకు పవన్ శ్రాథ్ కానివ్వండి మనకు విజయ్ మాలిక్ లాంటి ప్లేయర్స్ కూడా మనకైతే ఈ ఆక్షన్‌లో అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి ఈ వీడియోలో మనమైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోబోతున్నాము. ఏ టీమ్ ఎవరిని రిలీజ్ చేసింది అనేది ఈ వీడియోలో మనమైతే తెలుసుకోబోతున్నాం కాబట్టి తప్పకుండా మీరైతే వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియోని తండ్రి చూడండి. వీడియో కనిపిస్తే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరైతే తప్పకుండా కింద కామెంట్ చేయండి. ప్రస్తుతం ఏ ప్లేయర్స్ని అయితే వాళ్ళ టీమ్స్ అయితే రిలీజ్ చేశాయో ఆ ప్లేయర్స్ని వాళ్ళ టీం అయితే మళ్ళీ ఎఫ్ఎం యూజ్ చేసే అవకాశం ఉందా అండ్ మనకు ఏ ప్లేయర్స్ పైన యూజ్ చేసే అవకాశం ఉందో అనేది అదైతే మీరైతే కింద కామెంట్ చేయండి. అండ్ ఇక డైరెక్ట్ వీడియో టాపిక్ విషయానికి వస్తే మాత్రం ముఖ్యంగా అన్ఎక్స్పెక్టెడ్లీ మనకైతే అర్జున్ దేశ్వాల్ని అయితే జైపూర్ పింక్ ప్యాంథర్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకైతే చాలా పెద్ద షాకింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక వేరే ప్లేయర్స్ విషయానికి వస్తే మాత్రం ఇది వచ్చేసి సీజన్ 11లో మనకైతే టాప్ ప్లేయర్ అయినటువంటి దేవాంగ్ దళాల్ని కూడా పాట్నా పైరేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి అండ్ పాట్నా పైరేట్స్ టీం వచ్చేసి మనకైతే ఇంకొక ప్లేయర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా శుభం షిండే అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకైతే ఇదైతే అందరు ఎక్స్పెక్ట్ చేసింది. పవన్ శ్రాథ్ అయితే మనకైతే రిలీజ్ అవుతాడని తెలుసు కానీ అండ్ మనకు ఇంకొక ప్లేయర్ని కూడా మనకైతే తెలుగు టైటన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఆ ప్లేయర్ వచ్చేసి మీరైతే అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అది వచ్చేసి మనకైతే విజయ్ మాలిక్ అని చెప్పుకోవచ్చు. మనకైతే తెలుగు టైటన్స్ టీమ్కి వైస్ కెప్టెన్గా ఉన్న విజయ్ మాలిక్ అయితే ఈసారి ఆప్షన్లో అయితే కనిపించబోతున్నాడు. లాస్ట్ సీజన్ అంత పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ మనకైతే తెలుగు టైటన్స్ అయితే విజయ్ మాలిక్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఒక విజయ్ మాలిక్ కాదు మనకు జైపూర్ నుంచి అర్జున్ కానివ్వండి మనకు దేవాంగ్ దళాలు వచ్చేసి టాప్ రైడర్ ఉన్నప్పటికీ మనకైతే రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఇది వచ్చేసి మనకైతే చాలా షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు పీకేఎల్ ఫ్యాన్స్కి. అండ్ ఇక బెంగళూరు నుంచి మనకైతే పర్దీప్ నర్వాల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇక తమిళ తలవాస్ వచ్చేసి మనకైతే సచిన్ తన్వర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనకైతే లాస్ట్ సీజన్లో అంతగా పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయాడు కాబట్టి మనకైతే రిలీజ్ చేసింది. అండ్ ఇక ఇది వచ్చేసి మనకైతే ఇంకొక పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఢిల్లీ టీం నుంచి మనకైతే నవీన్ కుమార్ అండ్ మనకైతే ఆషు మాలిక్ వచ్చేసి మనకైతే ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్లో అయితే కనిపించబోతున్నారు. ఇది వచ్చేసి 100% కన్ఫర్మ్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చి మనకైతే వేరే ప్లేయర్ కనుక చూసుకుంటే మాత్రం మొహమ్మద్ రిషాద్లు గుజరాత్ నుంచి గుమాన్ సింగ్, యూపీ యోధ నుంచి మనకైతే భరతుడు అయితే రిలీజ్ కావడం జరిగింది కాబట్టి అండ్ ఇక యుమమ్మా టీం నుంచి చూసుకుంటే మాత్రం మంజిత్ దయ్యాన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకైతే టాప్ 3 ప్లేయర్స్ అయితే ఒక టీం అయితే ఉండడం జరిగింది కాబట్టి ఫజిలా ట్రాచెలి, మనీందర్ సింగ్ అండ్ నితిన్ ధన్కర్ అయితే పీకేఎల్ సీజన్ 12 ఆప్షన్లో అయితే రిలీజ్ కావడం జరిగింది బెంగాల్ వారియర్స్ టీం తరపు నుంచి. అండ్ ఫైనల్లీ ఈ ప్లేసెస్ మన పీకేఎల్ సీజన్ 12 ఆప్షన్లో అయితే చాలా ఎక్స్పెన్సివ్గా అయితే మారబోతుంది. మనకైతే డే 1లో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకైతే అర్జున్ దేశ్వాల్ కానివ్వండి, దేవాంగ్ కానివ్వండి, పవన్ కానివ్వండి, విజయ్ కానివ్వండి, నవీన్, అషు అండ్ ఇంకా మనకైతే మొహమ్మద్ రేజా షర్లు కానివ్వండి అండ్ ఇంకా చాలా ప్లేస్ అయితే ఉండడం జరిగింది కాబట్టి ఈసారి మన ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్ అనేది చాలా పెద్ద ఆప్షన్గా అయితే మారబోతుంది. మెగా ఆప్షన్ కన్నా చాలా పెద్ద ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మనకైతే ఎక్కువగా చూసుకుంటే మాత్రం ఇలాంటి ఆప్షన్ అనేది మనకైతే ఎప్పుడు జరగలేదు మన ప్రో కబడ్డీ హిస్టరీలో అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈసారి ఆప్షన్ అనేది ఎవరైతే మిస్ కాకండి. అండ్ ఇంకా మనకైతే రిటెన్షన్ విషయానికి వస్తే మాత్రం అంతగా రిటైన్ ప్లేయర్స్ అయితే లేరు కాబట్టి ముఖ్యంగా మనకైతే అందరు ప్లేయర్స్ వచ్చేసి ఇక్కడైతే కనిపిస్తున్నారు. అది కూడా మనకైతే రిలీజ్లో అయితే ఉన్నారు కాబట్టి ఈ ప్లేయర్స్ని మనకైతే ఏ టీమ్స్ కొనబోతున్నాయి అనేది మీరు తప్పకుండా కింద కామెంట్ చేయండి. వాళ్ళ నేమ్ వచ్చేసి అండ్ ఏ టీమ్ కొంటుంది అండ్ ఎంత కొంటుంది అనేది మీరు తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ మన తెలుగు టైటన్స్ టీం యొక్క రిటర్న్ లిస్ట్ మీరు కనుక చూస్తుండకపోతే మాత్రం కింద డిస్క్రిప్షన్లో అండ్ మనకు కామెంట్ బాక్స్లో ఆ వీడియో లింక్ అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆ వీడియోని కూడా వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మనకైతే ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి కాబట్టి టార్గెట్ ప్లేస్ కానివ్వండి మనకు ఆప్షన్ స్ట్రాటజీస్ కానివ్వండి అండ్ ఇంకా చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి కాబట్టి తప్పకుండా మీరు కనుక ఆ వీడియోస్ని మిస్ కాకుండా చూడండి మాత్రం ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి.